సార్ నమస్కారం సార్. నమస్తే. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం నిర్వహించారు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గా, ఇన్ఛార్జ్ గా, డివిజన్ ఇన్ఛార్జ్ గా. అసలు ఏమైంది సార్? ఈ గొడవ అయింది, ఏమైంది అసలు? మేము పెద్ద మా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన ప్రోగ్రాం అనేది గల్లీలో తిరిగి రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రతి డివిజన్ల ప్రోగ్రాం అనేది అటెండ్ చేయడానికి మాకు అనుకూలంగా ఇచ్చిండ్రు. మేము జాతీయ జెండా ఎగిరేసి ప్రోగ్రాం అనేది మేము డివిజన్లలో ప్రోగ్రాం చాలు చేయాల్సింది ఈ రోజు నుంచి. అయితే నిన్న మేము రాజరాజేంద్ర చౌరస్తాలో మేము గద్దె అనేది జాతీయ జెండా ఎగరేయడానికి గద్దె అనేది మేము నిర్మించడం జరిగింది. దానికి బీజేపీ నాయకులు అనేది వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? ఈ మతతత్వ రాజకీయాలు చేసుట్లా పబ్లిక్ ను పరిశాన్ చేసుడు తప్ప ఏం లేదు. మేము వేరే జెండా ఎగరేస్తలేము, మేము జాతీయ జెండానే ఎగరేస్తున్నాం, కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు పట్టుదలతోటి ఎమ్మెల్యే చేసిన పనులు ఏమి లేవు. ఇటువంటి చిన్న చిన్న అట్టుపోటులు పట్టుకొని ఎగురుడు తప్ప ఏం లేదు. ఎమ్మెల్యే చెప్పినట్టు పోలీసు వాళ్ళు మేము రాత్రి 2 గంటల దాకా పోలీసు మాకు అడ్డుకున్నారు. పిరిపి మేము గద్దె కట్టించినాము. ఈరోజు జెండా ఎగరేయడం జరిగింది. మా పెద్ద నాయకులు తారబీర్ అన్న గారు స్టేట్ అధ్యక్షుడు, ప్లస్ నూడా చైర్మన్ గారు, అర్బన్ అధ్యక్షుడు రత్నాకర్ అన్న, రాంభూపాల్ అన్న, రామన్న, ప్లస్ రామర్తి గోపి ఆధ్వర్యంలో, వీళ్ళ అందరి ఆధ్వర్యంలో మేము జెండా ఎగరేయడం జరిగింది. ఈరోజు ఈ మతతత్వ రాజకీయాలు చేసుకుంటా ఈ చిన్న విషయం కూడా పెద్ద ఇష్యూ చేయడము ఈ బీజేపీ వాళ్ళకు అలవాటు అయిపోయింది. గద్దె నిర్మిస్తే ఏమవుతుంది? చిన్న గద్దె, అది మేము పెద్ద విగ్రహాలు పెడతాం చేస్తలేము. అది జాతీయ జెండా అనేది ఎగరేయడానికి మేము గద్దె నిర్మించుకున్నాం. దానికి పెద్ద ఇష్యూ చేయడం రాత్రి నుంచి గొడవ అయింది. పోలీసు వాళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు సామరస్యంగా మేము జెండా ఎగరేయడం జరిగింది.